వార్తలకు స్వాగతం. నేను రజిత. ముందుగా ముఖ్యాంశాలు. మోదీ E20 పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మోదీ నాయకత్వంలో దేశం సమ్మిళిత అభివృద్ధి వైపు దూసుకెళ్తోందన్న అమిత్ షా. రాజద్రోహంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు, చట్టం అమలుపై స్టే. కొత్త కేసులు నమోదు చేయొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం. సుప్రీంకోర్టు సూచనలను గౌరవిస్తామన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ పరస్పరం గౌరవించుకోవాలని వ్యాఖ్య. వైద్యారోగ్య శాఖలో 13,000 పోస్టులు భర్తీ చేస్తామన్న మంత్రి హరీష్ రావు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టీకరణ. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న పుకార్లను నమ్మొద్దన్న మంత్రి గంగుల. నెలాఖరులోగా యాసంగి ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశం. ఇక వివరాలు. కలలను సాకారం చేసుకోవచ్చని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. మోదీ E20 డ్రీమ్స్ మీట్ డెలివరీ పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో కలిసి ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీపై సరైన విశ్లేషణను పుస్తకంలో సమర్థంగా అందించారని, రచయితలపై ప్రశంసలు కురిపించారు. ఇది ఆధునిక భారత్లోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరైన మోదీ పరిణామాన్ని పాఠకులకు అందిస్తుందన్నారు. Modi is a phenomenon, whether you like it or not, he is a phenomenon. At the national level, even at the international level also, we are all seeing the reports that a person who has no earlier administrative experience becoming a chief minister, doing a wonderful work, and then becoming a prime minister, and then in the international arena also, he is recognized, he is respected, India also is respected and recognized. The mantra, and he is living up to the mantra, always thinking, always trying to improve, and always thinking about uplifting the poorest of the poor. This is what has made him more popular in the country. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దేశం సమ్మిళిత అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందన్నారు. మోదీ చిన్న కార్యకర్త నుంచి అత్యంత ఆదరణ పొందిన నేతగా ఎలా ఎదిగారనే విషయాన్ని పుస్తకం తెలియజేస్తుందన్నారు. मोदी जी के इसके पहले के 30 साल का जब तक अध्ययन नहीं करते वो अधूरा रह जाएगा. एक छोटे से कार्यकर्ता से लेकर सभी पॉलिटिकल पार्टियों में सबसे लोकप्रिय नेतृत्व बनने तक की सफर और कभी पंचायत के सदस्य न रहे हुए व्यक्ति आज पूरा विश्व जिसका नेतृत्व स्वीकार करता है, ऐसे भारत के प्रधानमंत्री बनने तक की सफर. విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ మోదీ పరిపాలనలో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ది చేయడం జరిగిందని ప్రశంసించారు. Because he knows that is essential to meet our security challenges. So it could be Uri and Balakot, it could be Doklam and Ladakh. But you can see today, this is not a country that shies away from its hard security challenges. రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్ర హోంశాఖ తెలియజేసిన నేపథ్యంలో అప్పటిదాకా ఈ చట్టం అమలుపై స్టే విధించింది. సమీక్ష పూర్తయ్యేంత వరకు ఈ చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. మానవ హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యతను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు అభిప్రాయపడింది. రాజద్రోహం చట్టానికి సంబంధించి భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 124A సమీక్షించేందుకు అనుమతిని జారీ చేసింది. సమీక్ష పూర్తయ్యేంత వరకు సెక్షన్ 124A కింద
కేసులు నమోదు చేయొద్దని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను సూచించింది. రాజద్రోహం చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. ఈ చట్టం కింద ఇప్పటికే నమోదైన కేసులు, భవిష్యత్తులో నమోదయ్యే కేసుల గురించి ప్రభుత్వం ఎటువంటి వైఖరి అనుసరించబోతోందో స్పష్టం చేయాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రాజద్రోహం నమోదు చేయరాదన్న సుప్రీం వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. సుప్రీంకోర్టు చేసిన సూచనలను తాము గౌరవిస్తామన్నారు. రాజద్రోహం చట్టానికి సంబంధించి పునః పరిశీలిస్తామని కేంద్రం సుప్రీంకోర్టు ధర్మాసనానికి నివేదించింది. We respect the court, we respect the independence of the court, but there are things which is called Lakshman Rekha. All the organs of the state must respect each other and also to practice our respect in letter and spirit. Whatever we say, whatever we do, we have to ensure that we respect the provisions of the Constitution of India as well as all the existing laws. వైద్య ఆరోగ్య శాఖలో 13,000 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. బస్తీ దవాఖానాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని, దీంతో వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని పోస్టుల నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడతాయని హరీష్ రావు చెప్పారు. మా ఏఎన్ఎంలు ఇంటి దగ్గర వచ్చి మీకు సేవలు చేస్తున్నారు. మీకు ఎన్సీడీ స్క్రీనింగ్ చేసి మీకు అందరిలో బీపీ ఎట్లా ఉంది, షుగర్ ఎట్లా ఉంది, మీకు బేసిక్ గానే ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఎప్పటికప్పుడు మానిటర్ చేసేటువంటి వ్యవస్థ మరి ప్రైమరీ హెల్త్ సెంటర్ వ్యవస్థలో మనం చేసుకుంటా ఉన్నాం. బస్తీ దవాఖానాల రూపంలో మనం చేసుకుంటా ఉన్నాం. రెండవది, ఇప్పుడు మీరు గమనిస్తే ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్, టీ డయాగ్నోస్టిక్స్, రేడియాలజీ ల్యాబ్స్ ద్వారా చేస్తా ఉన్నాం. ఇంకా ఏదైనా పెద్ద వ్యాధి వచ్చినప్పుడు ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించడం కోసం గాంధీ, ఉస్మానియాకు తోడుగా మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తెస్తా ఉన్నాం. 4 దిక్కుల 4, ఒక్కొక్కటి 1000 చొప్పున 4,000, నిమ్స్ లో 2,000, 6,000 సూపర్ స్పెషాలిటీ పడకలు హైదరాబాద్ లో పేద ప్రజల కోసం తేబోతా ఉన్నాం. అన్ని రకాల వైద్యం కూడా జరుగుతుంది. మీతో ఇంకో మనవి కూడా, అంటే ప్రజల్లో నమ్మకాన్ని కూడా పెంచాలి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని. ఇవాళ బడ్జెట్ ను గౌరవ ముఖ్యమంత్రి గారు డబుల్ చేసినారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 11,000 కోట్ల రూపాయలు పైగా ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్ కు బడ్జెట్ పెట్టుకున్నాం. మనం మందులు లేవు అనే ప్రశ్న లేకుండా అన్ని రకాల మందులు బస్తీ దవాఖానలైనా, పిహెచ్సిలోనైనా పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో పెట్టించాం. ఇక బయటకు చిట్టి రాసుడు లేదు. ఇక చిట్టి రాస్తే డాక్టర్ గారు ఇంటికే. ఇక ప్రజలు కూడా నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే మా డాక్టర్లు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇవాళ అనేక రకాల సౌకర్యాలు కూడా పెరిగినాయి. మేము కూడా ఇవాళ పోటీ తత్వంతో పోటీపడి పనిచేయాలని ఇవాళ మా ఆశాలు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, డాక్టర్లు కూడా పనిచేస్తున్నారు. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలన్నీ కూడా నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో 13,000 ఉద్యోగాలకు వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్లు కూడా ఇచ్చి ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. షాద్నగర్ లో 100 పడకల ఆసుపత్రిని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలోనే రాష్టం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉందన్నారు. తెలంగాణ పాలనను చూసి పక్క రాష్ట్రాల బీజేపీ ప్రజా ప్రతినిధులు సైతం ప్రశంసిస్తున్నారన్నారు. గడిచిన 7 ఏళ్లలో 7 రాష్ట్రాలను అధిగమించి ఆర్థికంగా పురోభివృద్ది సాధించామన్నారు. ఇవాళ నిజంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనందరం గర్వపడాలి. టీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ వచ్చేదా? ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా ఇలా వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులైందంటే టీఆర్ఎస్ వల్ల అయింది. వాళ్ళ జీవితాంతం కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉండాలి వీళ్ళు. ఇదే
బీజేపీ పార్టీ చివరి నిమిషం దాకా కూడా తెలంగాణను ఆపాలని చూసింది. కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం దాకా ఎట్లా తెలంగాణను ఎగ్గొట్టాలని చూసింది. ఇలా ఉద్యమం చేసి గులాబీ జెండా నీడలో కేసీఆర్ నాయకత్వంలో ఇలా తెలంగాణ సాధించిన పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. మేము అధికారంలోకి వస్తాం. వాళ్ళది కుర్చీల పంచాయతీ తప్ప జనం బతుకుదెరువు వాళ్ళకు బట్టది. తెలంగాణలో ఉన్న పథకాలు మా కర్ణాటక రాష్ట్రంలో పెట్టండి అన్నారు. రాయచూర్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే మాకు తెలంగాణలో ఉన్నట్టు రైతు బంధు కావాలి, కళ్యాణ లక్ష్మి కావాలి, రైతు బీమా కావాలి, కేసీఆర్ కిట్ కావాలి, 24 గంటల కరెంటు కావాలి. ఇస్తారా లేకపోతే మా రాయచూరును తెలంగాణలో కలుపుమన్నాడు. ఎవరన్నారు? మనం అన్నామా? బీజేపీ ఎమ్మెల్యే అన్నాడు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు లేనిపోనివి కల్పించి పుకార్లను ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతల మాటలను రైతులు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న గన్ని బ్యాగులు కొనుగోలుకు సంబంధించిన ఇతర సామాగ్రిపై మంత్రి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మహిళల సంక్షేమానికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తొలిసారిగా లైన్ విమెన్ ఉద్యోగమిచ్చిన టీఎస్ఎస్పీడీసీఎల్ దేశ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. టీఎస్ఎస్పీడీసీఎల్లో తొలిసారిగా లైన్ ఉమెన్ గా ఉద్యోగం పొందిన జబ్బూరి శిరీషకు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి నియామక పత్రాన్ని అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మహిళలకు ఈ ఉద్యోగాలకు అవకాశం లేదని గత సంవత్సరం తీసుకున్న నిర్ణయం మేరకు 200 పైచిలకు లైన్ ఉమెన్లను ట్రాన్స్కోలోకి తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి లేఖ రాసింది. కర్ణాటకలోని అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులపై అభ్యంతరం తెలుపుతూ ప్రాజెక్టు అప్రైజల్ డైరెక్టరేట్కు చీఫ్ ఇంజనీర్ మురళీధర్ లేఖ రాశారు. 2 ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అంతర్రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్ తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని, ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకోకుండా అనుమతులు ఇవ్వరాదని లేఖలో కోరారు. అనుమతులిస్తే కృష్ణాకు తుంగభద్ర నుంచి ప్రవాహం తగ్గుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 2 ప్రాజెక్టులకు బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులు చేయలేదన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ కేటాయింపులున్నా సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దిగువన ఉన్న రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని మురళీధర్ విజ్ఞప్తి చేశారు. యాసంగికి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ యాసంగిలో 1,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 185 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో 86 కేంద్రాలను ప్రారంభించి ఇప్పటి వరకు 7,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ రోజు జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారతదేశం 1998 మే 11న 3 అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ప్రపంచ అణ్వస్త్ర దేశాల సరసకు సగర్వంగా చేరి తమ ఖ్యాతిని చాటి చెప్పుకుంది. సాంకేతిక పరిజ్ఞానంలో తమ శాస్త్రవేత్తలు అభివృద్ది చెందిన దేశాల సాంకేతిక పరిజ్ఞానానికి తీసిపోరని భారత్ నిరూపించింది. 1999 నుంచి ఏటా మే నెల 11వ తేదీని జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఏటా సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ది బోర్డు ఉత్తమ ప్రతిభ కనబరిచిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను సత్కరిస్తోంది. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1998లో పోఖ్రాన్ పరీక్షలను విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. అత్యుత్తమ రాజకీయ ధైర్యం, రాజనీతిజ్ఞతను కనబరిచిన మాజీ ప్రధాని అటల్జీ ఆదర్శప్రాయమైన నాయకత్వాన్ని గర్వంగా గుర్తు చేసుకుంటామని ప్రధాని మోదీ అన్నారు.
हर प्रकार की आर्थिक घेराबंदी करने के बाद अटल बिहारी वाजपेयी के नेतृत्व में समझा कि 13 तारीख को दोबारा न्यूक्लियर टेस्ट करके दुनिया को बता दिया हम चुकने वाले लोग। जब आप एक देश के रूप में मजबूत होते हैं, आप सबके साथ शांतिपूर्ण रह भी सकते हैं। టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సమస్యల వలయంలో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కేశంపేట మండలంలో మీడియాతో మాట్లాడారు. సాధారణ ప్రజలనే కాకుండా జర్నలిస్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని బండి సంజయ్ అన్నారు. అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తామన్న టీఆర్ఎస్ ఆ హామీని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అతి తక్కువ ప్రీమియంతో పేద మధ్యతరగతి ప్రజలకు బీమా సదుపాయం కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలకు బీమా భరోసా కల్పిస్తోంది. ఈ బీమా పథకాన్ని దురదృష్టవశాత్తు జరిగే ప్రమాదాలతో చితికిపోయే కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. మరిన్ని వివరాలు 2015 మే 9న ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఏడాదికి కేవలం ₹330 ప్రీమియంతో 2 లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పిస్తోంది. బ్యాంక్ ఖాతా కలిగి 8 నుంచి 50 ఏళ్లలోపు వయస్సున్న వాళ్లంతా ఈ పథకానికి అర్హులు. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణిస్తే 2 లక్షల రూపాయల దాకా బీమా పరిహారం అందుతుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అనంతారం గ్రామానికి చెందిన పాలసీదారు మాట్లాడుతూ బ్యాంక్ అధికారుల సూచన మేరకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పాలసీని తీసుకున్నానన్నారు. మరో పాలసీదారు మాట్లాడుతూ అతి తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ బీమా పథకం గురించి తెలిసిన తర్వాత కూడా తాను పాలసీ తీసుకోవడమే కాకుండా తనకు తెలిసిన వారికి కూడా ఈ పథకం ప్రయోజనాల గురించి వివరించినట్లు చెప్పారు. నల్గొండ జిల్లాకు చెందిన పలువురు పాలసీదారులు మాట్లాడుతూ కేవలం ₹330 చెల్లించడం ద్వారా 2 లక్షల రూపాయల బీమా సదుపాయం వర్తిస్తుందని తెలిసిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా తామంతా పాలసీ తీసుకున్నామన్నారు. మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి జీవన జ్యోతి బీమా యోజన స్కీమ్ కింద ప్రతి సంవత్సరం ₹330 నా బ్యాంక్ అకౌంట్ ద్వారా కట్టి ఈరోజు మేము కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినప్పుడు మా కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆ యొక్క స్కీమ్లో చేరడం జరిగింది. చాలా మంచి స్కీమ్ ఇవి. పేద ప్రజలకు మాలాంటి సామాన్యులకు ఉపయోగపడేటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు ఇటువంటి స్కీములు చాలా ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాం. పేద వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉన్నది ఈ పాలసీ అనేది. ఈ ఇన్సూరెన్స్ ఎవరైతే చేయించుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలుస్తుంది. వారు రోడ్డు మీద పడకుండా ఎంతో అంత సహాయకరంగా ఉంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఊహించని ప్రమాదాలు, అనుకోని దుర్ఘటనలతో ఆర్థికంగా చితికిపోయే కుటుంబాలు ఎన్నో. అటువంటి కుటుంబాలను ఆదుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పేద మధ్యతరగతి కుటుంబాలకు సైతం బీమా భరోసా కల్పిస్తోంది. ఆర్థికంగా ఏమాత్రం భారం కాని ప్రీమియంతో బీమా సదుపాయం కల్పిస్తుండటంతో ప్రధానమంత్రి సురక్ష బీమా పాలసీని తీసుకున్నామని, అతి తక్కువ ప్రీమియంతో బీమా సదుపాయం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానో రుణపడి ఉంటామని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పాలసీదారులు చెబుతున్నారు. భర్త రవీందర్రావు కుదురుపాటి బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్ అయి చనిపోయారు. మాకు రుద్ర బ్యాంకుల అకౌంట్ ఉంది. అతనికి సంవత్సరానికి ₹12 కటాయ బీమా ఖాతాలో ఒక 2 లక్షలు ప్రధానమంత్రి సురక్షణలో మాకు వచ్చినాయి. సంవత్సరానికి ₹12 చొప్పున నేను దానికి కట్టడం జరుగుతుంది. నెలకు ₹1 చొప్పున కానీ. అయితే దాని గురించి ఉపయోగాలు ఏంటంటే ఫ్యూచర్లో ఎటువంటి సంఘటనలు అనుకోకుండా ప్రమాదాలు కానీ ఇంకేమైనా జరగడం వలన మా కుటుంబానికి భద్రతగా ఉంటుందని నేను అభిప్రాయం. నాకు గాయత్రి బ్యాంకులో అకౌంట్ ఉంది. ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం కింద నా అకౌంట్ నుండి సంవత్సరానికి ₹12 ఖర్చు అవుతున్నాయి. ఈ బీమా నా కుటుంబానికి భరోసాగా ఏదన్నా ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే నా పిల్లలకు కానీ
కుటుంబానికి భరోసాగా 2 లక్షల రూపాయలు వస్తాయి. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న ప్రచారంపై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీని అభివృద్ది బాటలు నడిపేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. త్వరలో 1000 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో కార్మికులను వేధిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకాలంలో ఉచితంగా నాణ్యమైన సేవలను అందిస్తున్నట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు, పేదవారికి నాణ్యమైన వైద్యం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. గుమ్మడిదల, జిన్నారం, బొల్లారం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు ఈ సేవలు ఉపయోగకరంగా ఉంటాయని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్ర తుపాను అసని తుపానుగా బలహీనపడింది. రేపు ఉదయానికి మరింతగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా దిశ మార్చుకున్న తుపాను 3 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సాయంత్రానికి రేపల్లె వద్ద భూభాగంపైకి వచ్చింది. ఈ రాత్రికి తిరిగి అంతర్వేది వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీనివల్ల కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్లోని పంజాగుట్ట సెంట్రల్ మాల్ వద్ద నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాదచారులకు అందుబాటులోకి వచ్చింది. మేయర్ గద్వాల విజయలక్ష్మితో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదచారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నగర వ్యాప్తంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తోందని చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణంలో లేవన్నారు. ఇప్పటికే నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఈ వంతెనలను అందుబాటులోకి తీసుకొచ్చామని, మరికొన్నింటిని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కన్వీనియంట్ గా పబ్లిక్ ట్రావెల్ చేయడానికి, అంటే ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ ఉండాలి అనేసి మేము ఇది ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ తీసుకున్నామండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను ఇది మా కేటీఆర్ గారికి ఆయన ఒక విజన్, అంటే రేపు సిటీని ట్రాఫిక్ లేకుండా వెళ్ళాలి అన్న ఒక ఆయన ఆలోచనకి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. హైదరాబాద్ సిటీని ఒక స్ట్రాటజిక్ గా కేటీఆర్ గారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని గ్లోబల్ సిటీగా పెరుగుతున్నటువంటి హైదరాబాద్ సిటీలో కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లు కేవలం ఈరోజు ఎస్ఎన్డిపి కానీ, ఎస్ఆర్డిపి కానీ, లేక ఇలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, అంటే సనత్ నగర్ నుంచి పంజాగుట్టలో దిగేవారు అక్కడ దిగితే అక్కడ నుండి ఇక్కడ క్రాస్ అయిపోయే వాళ్ళు ఉంటే అక్కడ కన్వీనియంట్ గా, అదేవిధంగా కోటి నుండి ఇక్కడ వచ్చి సోమాజిగూడ పోవాలన్న వారికి ఇక్కడ నుంచి అక్కడ క్రాస్ కానికే, అంటే ఇలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. నేను అనుకుంటా ముంబైలో కొన్ని ఉన్నాయి. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటెల మాట్లాడుతూ గిరిజన భూముల్లో ట్రెంచ్లు కొడుతూ వ్యవసాయ బావులు, బోరు బావులను పూడ్చివేస్తుంటే అధికార ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తినా ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేదని ఆరోపించారు. ధరణి వెబ్సైట్ రైతులకు శాపంగా మారిందని, ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూములను లాక్కొని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఈటెల ఆరోపించారు. రైతులు తమ పంటను సాగు చేసేందుకు భూమి, నీరు ఎంత అవసరమో ఎరువులు కూడా అంతే అవసరం. దేశంలో అవసరానికి సరిపడా ఎరువులు ఉత్పత్తి కాకపోవడంతో విదేశాలపై ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో 2 దశాబ్దాలకు పైగా మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పాక్షికంగా ప్రారంభించారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనిచేస్తున్న ఎరువుల కర్మాగారాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో రామగుండంలో పర్యటించనున్నారు. దీనిపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. బొగ్గుతో నడిచే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని నష్టాల కారణంగా 1999లో మూసివేశారు.
ఎఫ్సీఐ స్థానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్యాస్ ఆధారితంగా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నిర్మాణ పనులు 2015 ఫిబ్రవరి 17న ప్రారంభమయ్యాయి. 2016 ఆగస్టు 7న మెదక్ జిల్లా గజ్వేల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్ఎఫ్సీఎల్కు శంకుస్థాపన చేశారు. ప్లాంట్లో 2021 ఫిబ్రవరి 28న యూరియా ఉత్పత్తిపై ట్రయల్ రన్ నిర్వహించారు. మార్చి 22న కర్మాగారంలో పూర్తిస్థాయిలో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న యూరియాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. అయితే ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ త్వరలో ఖరారయ్యే అవకాశం ఉంది. గత సెప్టెంబర్ 9న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కర్మాగారాన్ని జాతికి అంకితం చేయించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ చివరి క్షణంలో కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా ప్రధానమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్రం నుంచి మార్గదర్శకాలు జారీ కావడంతో ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం చర్యలు చేపడుతోంది. గతంలో రామగుండంలోని ఎఫ్సీఐ ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాను స్వస్తిక్ బ్రాండ్తో విక్రయించగా ప్రస్తుతం కిసాన్ బ్రాండ్తో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ చేస్తోంది. కేంద్ర ఎరువులు రసాయన శాఖ సహాయ మంత్రి భగవంత్ కుబాతో పాటు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించి పనుల తీరును పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ తన పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంది. సంస్థ 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియం, 3852 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేస్తోంది. సంస్థ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు ఆర్ఎఫ్సీఎల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అభినందనలు తెలిపారు. అలాగే సంస్థకు మద్దతుగా ఉన్న రాష్ట్ర, జిల్లా యంత్రాంగానికి కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పునరుద్దరించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ ఓ మంత్రిని కూడా నియమించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన భేటీ అయిన పాక్ కేబినెట్ భారత్తో వాణిజ్య సంబంధాలను పునరుద్దరించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పాక్ వాణిజ్య మంత్రిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన కమ్మర్ జమర్ ఖైరాన్ను నియమించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వ్యతిరేక అనుకూల నిరసనలతో శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మాజీ ప్రధాని మహింద రాజపక్స తర్వాత నిరసనకారులు గోటబాయ రాజపక్స లక్ష్యంగా ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారుల దాడులతో కొలంబోను వదిలి వెళ్లిన మహింద రాజపక్స ట్రింకోమలి నౌకా కేంద్రంలో ఆశ్రయం పొందుతుండగా అక్కడ నిరసనలు హోరెత్తాయి. ఈ హింసకు కారణమైన మహిందను అరెస్టు చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. తాజాగా గోటబాయ రాజపక్స కూడా రాజీనామా చేయాలంటూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా నిన్న ప్రకటించిన కర్ఫ్యూను నేటి వరకు పొడిగించారు. అలాగే రాజధాని నగరం కొలంబో సహా కీలక ప్రాంతాల్లో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. మరోవైపు శ్రీలంకకు చెందిన కొందరు రాజకీయ నేతలు వారి కుటుంబాలతో సహా భారత్కు పారిపోతున్నారని కొన్ని మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొలంబోలోని భారత హైకమిషన్ స్పష్టం చేసింది. అలాగే శ్రీలంకకు భారత్ నుంచి బలగాలను పంపుతున్నట్లు వస్తున్న పుకార్లను హైకమిషన్ ఖండించింది. శ్రీలంక ప్రజాస్వామ్యాన్ని భారత్ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, అక్కడ స్థిరత్వం వచ్చేందుకు, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు తమ వంతు సహకారం అందిస్తామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఉబెర్ కప్ గ్రూప్ పోటీల్లో 2 వరుస విజయాలతో జోరు మీదున్న భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. చివరి మ్యాచ్లో దక్షిణ కొరియా చేతిలో 5-0 తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. గ్రూప్ టీ ఆఖరు మ్యాచ్లో భారత దిగ్గజ షట్లర్, ప్రపంచ నెంబర్ 7 పీవీ సింధు ఆన్సే యంగ్ చేతిలో 15-21, 14-21 తేడాతో వరుస సెట్లలో ఓటమి పాలైంది. 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సింధుపై యంగ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక రెండో మ్యాచ్లో మహిళల డబుల్స్ జోడీ శృతి మిశ్రా, సిమ్రన్ సింగ్రీ, సీసో హీషిన్, సుయింగ్ చాన్ చేతిలో 13-21, 12-21 తేడాతో ఓడిపోయారు. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ,
ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మోదీ A20 పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మోదీ నాయకత్వంలో దేశం సమ్మిళిత అభివృద్ధి వైపు దూసుకెళ్తోందన్న అమిత్ షా. రాజద్రోహంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు, చట్టం అమలుపై స్టే, కొత్త కేసులు నమోదు చేయొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం. సుప్రీంకోర్టు సూచనలను గౌరవిస్తామన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యాంగ వ్యవస్థలన్నీ పరస్పరం గౌరవించుకోవాలని వ్యాఖ్య. వైద్యారోగ్య శాఖలో 13,000 పోస్టులు భర్తీ చేస్తామన్న మంత్రి హరీష్ రావు, త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టీకరణ. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న పుకార్లను నమ్మొద్దన్న మంత్రి గంగుల, నెలాఖరులోగా యాసంగి ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశం.